నంద్యాలలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బాబు ఉచిత ఇసుక ఎక్కడంటూ సిపిఎం నాయకులు నిరసన చేపట్టారు. రోడ్డు మీద ఇసుక వేసి నిరసన చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ ప్రజలకు ఉచిత ఇసుక అందుబాటులోకి తేవాలని, నంద్యాలలో ఇసుక రీచ్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 4 నెలలైనా ఇసుక ప్రజలకు అందుబాటులో లేదన్నారు. ఇసుక స్లాట్ బుకింగ్స్ అర్ధరాత్రి వదులుతున్నారని, వదిలిన అరగంటకే బుకింగ్స్ అయిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీ బాబు మీ ఉచిత ఇసుక ఎక్కడ అని చెప్పేసి ఈరోజు ధర్నా కార్యక్రమాలు పెట్టాం. అందులో భాగంగా నంద్యాలలో ఈ ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో. మరి చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ హయాంలో ఇసుకాసురులు ఈ రాష్ట్రంలో ఇసుకంతా కూడా దోపిడీ చేస్తున్నారు. మా ప్రభుత్వం వస్తే ఉచిత ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పినాడు. 4 నెలలు అయిపోయింది. 4 నెలలు అయిపోయింది. ఇసుక ఈరోజు ప్రజలకు అందుబాటులో లేదు. స్లాట్ బుకింగ్ అంటున్నారు. అర్ధరాత్రి స్లాట్ ఓపెన్ చేస్తా ఉన్నారు. అర్ధ గంటకు బుకింగ్ అయిపోతా ఉంది. ఇది ప్రజలకు అందుబాటులో లేదు. మధ్యలో దళారులు ఆ రకంగా తనుకుపోయి అధిక రేటుకు ఆ రకంగా ప్రజలకు అందించే పరిస్థితి రోజు ఏర్పడతా ఉంది. ఆర్లగడ్డలో 6 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక మార్కెట్ యార్డ్ ఇసుకను అర్ధరాత్రికే మాయమైపోయింది. ఎట్లా పోయిందో అర్థం కావడం లేదు. సంబంధించి ఆ రకంగా ఎక్కడికక్కడ ఇసుక అధికార పార్టీ నాయకులు బెంగేస్తా ఉన్నారు. ఈరోజు కొంతమంది ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు, గత పాలకులు ఇసుకతో లాపన్నారు, మేము కూడా ఆ రకంగా ఇసుక నమ్ముకుంటే తప్పేముందని చెప్పేసి కొంతమంది ఎమ్మెల్యేలు చెప్పిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరి బాబు ఇసుక ఉచిత ఇసుక అని చెప్పినాడు. ఉచితం అనేటువంటి మాటకు అర్థమైంది అని చెప్పి అడుగుతా ఉన్నాం. పేరుకు 320 రూపాయలు రాయల్టీ కింద ఇసుక అని చెప్పేసి అమ్ముతూనే మరోవైపు ఎక్కడో కర్నూలులో, ఎక్కడో గోడగండలో, ఎక్కడో చెన్నూరులో ఇసుక రీచ్లు ఏర్పాటు చేసేసి అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలంటే తడిచి మొబైల్ ప్రజలకు. గతంలో ఒక ట్రాక్టర్ ఇసుక 4,000 రూపాయలు దొరికేటటువంటిది. ఇప్పుడు ట్రాక్టర్ ఇసుక 6,200 పైగా ఇసుకను అమ్ముతా ఉన్నారు. గతంలో ఒక టిప్పరు ఇసుక 20,000 దొరికేటటువంటిది, 18,000 నుంచి 20,000 దొరికేటటువంటిది. ఇప్పుడు 35,000 రూపాయలు అయింది. అలా గత ప్రభుత్వంలో ఇసుక మనకు తక్కువ దొరికిందా, ఈ ప్రభుత్వంలో ఇసుక తక్కువ దొరుకుతుందని చెప్పేసి ఒకసారి ప్రజలు ఆలోచించాలా. మరి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఉచిత ఇసుక అని చెప్పేసి రోజు చెప్పేటటువంటిది ఎందుకు ఆ రకంగా ప్రజలకు అందుబాటులో ఇసుక తీసుకురాకున్నది? నేను చెప్పేదేమంటే ఇసుకను మరి ప్రతి పట్టణ కేంద్రంలో, ప్రతి మండల కేంద్రంలో ఇసుక రీచ్లు ఆ రకంగా ఏర్పాటు చేసి ప్రభుత్వమే ఆ రకంగా ఇసుకను అక్కడ డంపు చేయించి అక్కడి నుంచి ప్రజలకు ఆ రకంగా తక్కువ ఛార్జీతో ఇసుకను అందిస్తే అది కొంత మేలు జరుగుతుంది తప్ప ఈ రకంగా ఇసుక ఎక్కడి నుంచో తీసుకుంటే మాత్రం ప్రజలకు మేలు జరిగే పరిస్థితి లేదు. ఈ రకంగా ఉచిత ఇసుక పేరు మీద పెద్ద ఎత్తున వేల రూపాయలు ప్రజలు నష్టపోతున్నారు. ప్రజలే కాదు, ఇసుక లేకపోవడం వల్ల గత జగన్ ప్రభుత్వంలో బిల్డింగ్ కార్మికులు పెద్ద ఎత్తున నష్టపోయి తీవ్రమైనటువంటి అసంతృప్తితో తెలుగుదేశం పార్టీకి ఓటేసినారు. మరి ఈ తెలుగుదేశం పార్టీ కూడా ఈరోజు 4 నెలల కాలంలో బిల్డింగ్ వర్కర్లకు పని లేకుండా పోయేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. దాదాపు ఈ జిల్లాలో 2 లక్షల మందికి పైగా బిల్డింగ్ పనులపైన ఆధారపడి బతికేటువంటి కార్మికులు ఉంటా ఉన్నారు. ఈ కార్మికులందరికీ ఆ రకంగా పని లేకుండా పోయేటువంటి పరిస్థితి ఈరోజు తెలుగుదేశం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.